బాగుందండి ఇద్దరిది కలిపి చాలా బాగుంది ఈ మూవీలో నాగ చైతన్య సాయి పల్లవి మీద కొంచెం బీట్ చేసినట్టయితే ఉంది మూవీ అయితే ఓవరాల్ ఆల్ గుడ్ అండి అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ చూసినట్టు అనిపించిందా లేదా కొత్తదనం కొంచెం కొత్తగా అయితే ఉంది ఈవెన్ యాక్టింగే కానీ ఏదైనా కానీ మొత్తం ఈవెన్ కంటెంట్ ఎక్కువ దాటకుండా కూడా మోడరేట్ గా ఉంది మూవీ కూడా చాలా బాగుంది అండ్ రియాలిటీ బేస్డ్ మూవీ కదా చాలా మంది సాయి పల్లవి కోసమే చూడొచ్చు అని కొంతమంది అవును ఈవెన్ అట్రాక్టివ్నెస్ ఆవిడే కాబట్టి ఏమైనా డాన్స్ కానీ యాక్టింగ్ విషయంలో కానీ బాగుంటుంది కాబట్టి బాగా చేస్తారు కాబట్టి మేబీ సో కళ్ళని అటువైపు వెళ్ళుండొచ్చు బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఈవెన్ డిఎస్పి చాలా బాగా అయితే కొట్టాడు మూవీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఈవెన్ శివుడు సాంగ్ చాలా మంది అట్రాక్ట్ అవుతారు దానికి ఎందుకంటే కాస్ట్యూమ్ విషయంలో కానీ ఏవైనా మొత్తం కొరియోగ్రఫీ విషయంలో కానీ చాలా బాగుంది డిఎస్పీ బ్యాక్ అనుకోవచ్చా మళ్ళీ చాలా బాగా డిఎస్పీ బ్యాక్ అండ్ ఈవెన్ నాగ చైతన్య కూడా బ్యాక్ అని అయితే అనుకోవచ్చు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే ఇంతకు ముందు మంచి లవ్ స్టోరీస్ లో మంచి గ్లామరస్ రోల్స్ లో చూసుకుంటూ వచ్చాం నాగ చైతన్యని సాఫ్ట్ కార్నర్ లోనే ఎక్కువ చూస్తాం మరి ఈ సినిమాలో మాస్ లుక్స్ తో కనిపించాడు ఎందుకంటే ఈవెన్ ఇది రియాలిటీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ యొక్క ఫ్రిక్షన్ క్యారెక్టర్ తీసుకురావడం కోసం అయితే ఈ శ్రీకాకుళం లాంగ్వేజ్ కానీ మొత్తం ఆ ఫాంట్ తీసుకురావాలని అయితే యాక్ట్ చేశాడు చాలా అయితే బాగుంది మూవీ అంటే దీనికోసం అంటే ఎస్పెషల్లీ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డా అన్నారు కదా చైతన్య ఆ జస్టిఫై అయిందంటారా పక్క అయితే జస్టిఫై అయినట్టు ఈవెన్ ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమైంది ఆ యాక్టింగ్ కానీ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇండస్ట్రియల్ పీపుల్కి ఇలా మాట్లాడతాం కానీ ఆ లాంగ్వేజ్ తీసుకురావడానికి చాలా కష్టం కాబట్టి సో పూర్తిగా అయితే మునిగిపోయాడు క్యారెక్టర్లు అయితే నాగ చైతన్య కలెక్షన్స్ రాబట్టొచ్చు అంటారు మేబీ 100 crores అండి థ్యాంక్ యూ